కడుపులో బీజం పడగానే ఒక ప్రాణం పోయింది. పెద్ద ప్రాణం జాతకంలో అరిష్టం ఉంది. బిడ్డ ప్రాణానికి కూడా పాకి కుటుంబానికి అనర్థం తెచ్చిపెడుతుంది. జరిగిన ఇన్సిడెంట్స్ నుంచి పవిత్ర కాస్త ఇప్పుడిప్పుడే బయటపడి మామూలు మనిషి అవుతోంది. ఈ సంజు స్వామీజీని తీసుకురావడం వల్ల పాపం పవి ఆ మాటలకి తట్టుకోలేక బాధతో కుమిలిపోతుంది. ఇంకోసారి ఇలాంటి పని చేయకుండా సంజుకి గట్టి వార్నింగ్ ఇవ్వాలి. సంజు సంజు మీతో ఫోన్ మాట్లాడి స్టెప్స్ దిగుతూ పడిపోయాను. జారిపడ్డం అంటే యాక్సిడెంటల్గా మెట్ల మీద నుంచి కాలు స్లిప్ అవ్వాలి, లేదా ఇలాంటి నూనె మెట్ల మీద ఉండాలి, లేదంటే పడే అవకాశమే లేదు. నాకెందుకో ఈ కొబ్బరి నూనె వల్లే సీతమ్మ జారిపడుందనిపిస్తోంది. అంటే ఇందుకు కారణం సంజన అయి ఉంటుందా? అది ఏంటి సంజు ఇది? నూనె తుడిచిన క్లాత్ ఇక్కడ ఎందుకుంది? దాని పక్కనే ఈ కొబ్బరి నూనె బాటిల్ ఎందుకుంది? ఇది నా చేతిలో చూసి నువ్వు ఎందుకు షాక్ అవుతున్నావు? చెప్పు సంజు. సో సీతమ్మ స్టెప్స్ మీద నుంచి జారిపడ్డానికి, కాలు ఇంజూరీ అవ్వడానికి కారణం నువ్వే అన్నమాట. ఎందుకు సంజు నువ్వు ఇలా తయారవుతున్నావు? నువ్వు ఎంత మంచిదానివి, ఎంత బాగుండేదానివి. నీలోని మంచితనాన్ని, మానవత్వాన్ని చంపుకుని అసలు నువ్వు ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు? ఒక మనిషిని మెట్ల మీద నుంచి తోసి పడేయాలన్నంత ద్వేషం నీలో ఎందుకు పుట్టింది సంజు? నువ్వు చిన్నప్పటి నుంచి ఎక్కువగా మా ఇంట్లోనే కదా పెరిగావు. సరోజ ఆంటీ తర్వాత సీతమ్మ నీకు మరో అమ్మాయింది.
నిన్నెంత బాగా చూసుకుంటుంది. మాతో సమానంగా నీకు కూడా ప్రేమ చూపించింది. అలాంటి సీతమ్మకి ఇంజూరీ చేయాలన్న నీచమైన ఆలోచన అసలు నీకు ఎలా వచ్చింది సంజు? ఛే! నీలో కల్మషం లేని కోపం, చిన్నపిల్ల మనస్తత్వం ఉందేమో అనుకున్నాను. కానీ ఒక మనిషిని నాశనం చేయాలనుకునేంత రాక్షసత్వం నీలో డెవలప్ అవుతుందని అసలు నేను ఊహించలేదు సంజు. ఒకప్పుడు నువ్వు నా ఫ్రెండ్ అయినందుకు నేను చాలా గర్వపడేవాణ్ణి. ఇప్పుడు నిన్ను చూస్తుంటే చాలా అసహ్యంగా ఉంది. చివరి నిమిషంలో నేను నీ మెళ్ళో తాలి కట్టినందుకు ఆ టైంలో కొంచెం రిగ్రెట్ ఫీల్ అయ్యేవాణ్ణి. కానీ అసలు ఇప్పుడు నిన్ను చూసిన తర్వాత నిన్ను పెళ్లి చేసుకోకపోవడం ఎంత అదృష్టం అని నాకు అనిపిస్తుంది. ఆ దేవుడే నాకు మేలు చేశాడేమో అనిపిస్తోంది. నా డెసిషన్ కరెక్ట్ అని నాకు ఇప్పుడు అనిపిస్తోంది. నా ఫ్రెండ్ అయ్యి ఇలా అయినందుకు నేను డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాను. ఐ హేట్ యూ సంజు. ఐ హేట్ యూ. ఎప్పుడు నీ మొహం నాకు చూపించుకో. ఛా! నిన్ను చీకొట్టి నాకు సంజునే కావాలి అని ఆది నోటితోనే అనిపిస్తాను. చూస్తూ ఉండు. ఇక ఇంటి నుంచి పూర్తిగా వచ్చేసాను. కుట్రలతో మనుషుల్ని గెలవచ్చునేమో కానీ మనసుల్ని కాదు. డబ్బుతో ప్రేమను కొనలేవు, ఆప్యాయతను కొనలేవు, నమ్మకాన్ని అస్సలే కొనలేవు. ఐ హేట్ యూ సంజు.